ఉందన్నదాన్ని, వాక్యం కాదన్నదాన్ని ఎవరికి చేయడానికి హక్కు లేదు. బైబిల్ ఎవరు చేతుల్లోకి తీసుకోవడానికి హక్కు లేనే లేదు. సంఘానికి శిరస్సు క్రీస్తు. శిరస్సు అంటే ఏంటి? తలకాయ. సంఘం బాడీ. నా బ్రెయిన్ చెప్పకుండా నా చెయ్యి కదులుద్దా? ఇక్కడ ఆజ్ఞాపిస్తేనే నా వేలు కదలాలి. సంఘమైన శిరస్సు అయిన క్రీస్తు చెప్తేనే సంఘంలో ఏ పనన్నా జరగాలి. మీ మనస్సాక్షుల మీద చెయ్యి వేసుకుని ఒక్క నిమిషం ఆలోచించండి. మీ సంఘాలలో సంవత్సరం పొడుగునా జరుగుతున్న కార్యక్రమాల్లో ఏవి ధర్మం చెప్పినవి, ఏవి క్రీస్తు చెప్పినవి? చెప్పలేమనంటే మనకొద్దు, తీసి పాడేద్దాం. ఎందుకండి? మతం వదిలాం, తిట్లు తిన్నాం, సమాజంలో ప్రభు కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. ఈ చెత్త వదలేమా? ధర్మంలో లేనివి మనము చెయ్యాలా? ప్రభు బాధపడుతున్నాడు. క్రిస్మస్ వస్తుందంటే ప్రభు ఎంత ఏడుస్తాడో. ప్రాక్టీసులు, రిహార్సల్స్ లో బూత్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ సరదా డ్యాన్సులు జరుగుతున్నాయి. ఎవరొస్తున్న ప్రార్థనలు మానేసి డెకరేషన్ లోను డ్యాన్స్ ప్రాక్టీసుల్లోనూ కూర్చుంటున్నారు. ఏది సువార్త అంతా పోయింది. డిసెంబర్ సువార్త ఏంటమ్మా? వీధుల్లో కూడికలు పెట్టండి, ప్రభువుని ప్రకటించుకోండి. కొంతమంది మారుతారు, మనకు మంచి టైం. ఈ రోజు వీధుల్లో ప్రతిరోజు మీటింగ్ పెడితే బాక్సులు పీకి పాడేస్తారు. డిసెంబర్ లో చేస్తే మనల్ని ఎవడు కాదండి. ఎందుకంటే అది క్రీస్తును ప్రకటించే నెల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు ప్రకటిస్తున్నాడు? క్రీస్తుని. మనల్ని ప్రకటించుకుంటున్నాం. మంచి మంచి కొత్త బట్టలు వేసుకుని మనల్ని కనపరుచుకున్నాం. రంగులేసి చర్చిని కనపరుచుకున్నాం. ప్రభు లేడు. దేవునికి మహిమకరంగా మనం ఏది చేసినా చేయాలి. నాకు బ్రదర్ అన్నారు, నేను ఏది చేసినా దాని వలన దేవునికి మహిమ వచ్చేలాగైతేనే చేస్తానన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. దేవా, నువ్వు గొప్ప దేవుడి. సేవకుడే దేవుడిని కనపరచకపోతే దేవుడు ఏమైపోతాడండి? ఎవరికి చెప్పుకుంటాడు ఆయన బాధ? సమాజాన్ని, సంఘాన్ని మన చేతులకు అప్పగించి నశించిపోయే ఆత్మల వారిని మన భుజాల మీద వేసినప్పుడు సేవకుడే దాన్ని పాడు చేస్తే ఉంటాడు. అందుకనే అంటాడు, వీరు నా గొర్రెలు కోసుకుని తింటున్నారండి. కోసుకుని తినే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. వాటిని పోషించే స్థితిలో మనం ఉండాలి. సంఘమంతటికి ఈ రాత్రి నా విజ్ఞాపన ఒక్కటే. పాత నిబంధన ధర్మాన్ని ఇశ్రాయేలు పాటించలేదు, ఇశ్రాయేలు బోధకులు పాటించలేదు. దేవుడు వారిని వెలివేశాడు. వారికి రక్షణ లేకుండా పోయింది. వారిని మూసేశాడు దేవుడు. కొత్త నిబంధన సంఘం మనం. యావత్ ప్రపంచానికి ఇవ్వబడిన ధర్మం మన దగ్గర ఉంది. దీనిని అనుసరించకపోతే, దీనిని ఉన్నట్టుగా ప్రకటించకపోతే మనం కూడా నష్టపోవలసి వస్తుంది. ఖచ్చితంగా నష్టపోవలసి వస్తుంది. మీరేది చేసినా, బైబిల్ అంటది, మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినా దేవునికి మహిమకరంగా తీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళే సమాధుల పండగ దేవుని మహిమపరుస్తుందా? అర్ధరాత్రి మనం చేసే క్యారల్స్ దేవుని మహిమపరుస్తుందా? మనం వేసే ఫైర్ వర్క్స్ దేవుని మహిమపరుస్తుందా? మనం చేసే డాన్సులు దేవుని మహిమపరుస్తాయా? డబల్ మీనింగ్ జోకులతో, కితకితలతో చేసే స్కిట్లు దేవుని మహిమపరుస్తాయా? ఆలోచించు. చెప్పులు మానేసి, మాంసం మానేసి, ఏదో ఆజ్ఞ ఆచారాలు ఇతర మతాల నుంచి స్వీకరించుకుని, నా ప్రశ్న, మనము లోకానికి వెలుగా, వాళ్ళు లోకానికి వెలుగా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటిగా ఉన్న వారికి దారి చూపాల్సిన మనం ఆ చీకట్లో నడవడం ఏంటండి? ఆ చీకట్లో నడవడం ఏంటి? భక్తిని, పరిశుద్ధతని 30 రోజులకి 40 రోజులకి మనం ఏంటి కుదించాం? దానికి మాత్రమే ఎందుకు పరిమితం చేశాం? నా బాధ. దేవుని వాక్యం మన ముందుకి వస్తా ఉంది. ఏ మాటను మేరవద్దు. బైబిల్కి ఏ వాక్యాన్ని కలపొద్దు. బోధలు చేస్తూ కలిపేస్తున్నాం, కలపొద్దు. దేవుడు చెప్పిన ఏ తీసేయొద్దు. ఉన్నది ఉన్నట్టుగా పాటించిన వాడికి నిత్య జీవం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండగ క్రైస్తవులు అయిపోయాం, సరదా క్రైస్తవులు అయ్యాం, ఎంజాయ్మెంట్ క్రైస్తవులు అయిపోయాం. ఈ రోజు నుంచి ఆత్మీయ క్రైస్తవులుగా మారదాం. హల్లెలూయా. మన నోట్లోంచి వస్తే, పాట అయినా మన నోట్లోంచి వస్తే, ఏ చిన్న పనైనా మన నోట్లోంచి వస్తే అది దేవునికి మహిమకరమైంది కావాలి. యవనస్తులు దేవుడు ఎంత బలంగా వాడుకుంటాడు. క్రైస్తవుల్లో రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేస్తారు యవనస్తులు. అదే పని సువార్తకు చేయండి, అదే పని క్రీస్తుని మహిమపరచడానికి చేయండి. ఎంజాయ్మెంట్కి ఎందుకండి? వేస్ట్. అలా కామెడీ అయినా తక్కువ, బోల్డ్ కామెడీ సినిమాలు ఉన్నాయి. డాన్సులు నువ్వు వేసి చూపించావా? బోల్డ్ అంతమంది డాన్సర్లు సినిమాలు ఉన్నాయి. ఓ పెద్ద నువ్వు ఇచ్చేదంటే, నువ్వు చూపించేదండి. వాళ్ళకు లేనిది వాక్యం, వాళ్ళకి తెలియనిది క్రీస్తు. మనం అందివ్వాల్సింది, మనం పంచాల్సింది వారికి అదే. హల్లెలూయా. సువార్త చక్కగా ప్రకటిద్దాం, సంఘాన్ని చక్కగా నడిపిద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం అంటారు, మీరు ఏ ఉపదేశ క్రమమునకు అప్పగించబడితే ఆ క్రమంలో నడుచుకుని పోవాలి. ఎప్పుడైనా ఎవరైనా సరే, ఇక్కడ పౌలు చెప్పిన మాట ఫిలిప్పీ పత్రికలో ఏమని, మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. ఒకవేళ దాన్ని దాటితే ఏమంటారు? దాన్ని అక్రమం. మత్తయి సువార్త 7:23 ఏమనుంది?
అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి పోండి. ఏంటి అక్రమం? క్రమాన్ని మీరుట అక్రమం. ఎవరు మీరారు? అద్భుతాలు చేయలేదా? స్వస్థతలు చేయలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? గొప్ప గొప్ప పాస్టర్లు, కానీ క్రమాన్ని మీరారు. దేవుడిచ్చిన క్రమాన్ని మీరారు. దేవుడిచ్చిన ధర్మాన్ని మీరారు. అతని ద్వారా అద్భుతాలు చేయించాడు దేవుడు. అతను నరకానికి పంపించాడు. మనకు అవసరమా నరకం? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగచ్చు, స్వస్థతలు జరగచ్చు, అనేక మంది మార్పు చెందొచ్చు. కానీ నీవు క్రమాన్ని దాటితే, అక్రమం నీలోనికి వస్తే శిక్ష నీకు తప్పదు. అవసరమా? నరకానికి వెళ్ళడం కోసం దేవుణ్ణి నమ్ముకున్నావా? నరకానికి వెళ్ళడానికి చర్చికి రావాల్సిన పనే ఉంది. ప్రభువుని నమ్ముకోకపోతే చాలు, నరకం ఫ్రీ. దానికోసం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనందరి గమ్యం నిత్య జీవం చేరడం. అది చేరాలంటే ప్రభు చెప్పింది చెప్పినట్లుగా క్రమముగా నడుచుకుందాం. హాయిగా ప్రభు ప్రతి ఆదివారం మనకి పండగ. ప్రతి ఆదివారం ఆరాధిస్తూ సంతోషిద్దాం. మోకరించిన ప్రతిసారి పండగ, పాట పాడుతున్న ప్రతిసారి పండగ. వాళ్ళకి సంవత్సరంలో అక్కడక్కడ పండగలు వస్తాయి, మనకి సంవత్సరం అంతా పండగ కదండి. హల్లెలూయా. ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. డాన్సులలో కాదు, గెంతులలో కాదు, సర్వాల్లో కాదు, సమాధులలో కాదు, ప్రభువునందు ఆనందించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ఆనందిస్తూ, ప్రభువుకి మహిమకరంగా జీవిస్తూ ధర్మాన్ని అనుసరిద్దాం. ధర్మం చెప్పిన చోటికి, ధర్మం చూపిన చోటికి మనందరూ